దాన్ని పట్టుకొని వీళ్ళు చెప్పే లెక్క ఏంటంటే సార్ 21, 22లో కోవిడ్ ఉందా లేదా మీరు చెప్పండి సార్. 21, 22లో కోవిడ్ ఉందా లేదా? మూలధనం ఏమంటారండి? చంద్రబాబు నాయుడు గారు 5 ఏళ్ల పాలనలో 13,860 కోట్ల రూపాయలు మూలధనం ఖర్చు పెడితే, మేము 5 ఏళ్ల కాలంలో 2.5 సంవత్సరం కరోనా పోయినా యావరేజ్ మీద 15,362 కోట్ల రూపాయలు మేము 15,632 కోట్లు ఖర్చు పెట్టాం. ఎన్ని బడ్జెట్ ఫిగర్స్ కదా మీరు ఇస్తున్నారు బడ్జెట్, మీరు మొన్న ఇచ్చిన బడ్జెట్ లో కూడా ఉన్నాయి కదా. ఇక ఆయన చెప్పిన ప్రకారం సోషల్ సర్వీస్ అంటే సార్ నాకు భలే కామెడీ వచ్చింది సార్. ఒక్క సంవత్సరాన్ని పట్టుకొని సోషల్ సర్వీస్ కి సంబంధించి చెప్తా ఉన్నాను సార్. సోషల్ సర్వీస్ లో ఆయన 2,000 కోట్ల రూపాయలు ఏడాదికి సరాసరిని ఖర్చు పెడితే మేము 5,000 కోట్ల రూపాయలు సరాసరిని ఖర్చు పెట్టాం. మరి ఇవన్నీ లెక్కలు అడిగితే లెక్కలు చెప్పారు సార్. విధ్వంసం అయిపోయింది. ఇంకోటి మా వివేక్ బాబు భలే నచ్చాడు సార్. నాకు వివేక్ బాబు బాగా ఇష్టం సార్. కాకపోతే ఒక విషయం తెలుసుకోవాల్సిన అంశం ఏంటంటే, ముందు శ్రీజ ఎందుకని చెప్పేసి మా బాబాయ్ గన్నుతో నన్ను కాలుస్తాడు, నాకు రక్షణ కావాలని అడిగింది ఒక్కసారి కనుక్కోవాలి మనం. ముందు తన ఇంటి సభ్యుడైనటువంటి తన అన్నకి ఏదైతే సినిమా భిక్ష పెట్టినటువంటి అల్లూరు రామలింగరాయ్ గారి మనవడి మీద ఎంత దాడి పార్టీ ఎందుకు చేపిస్తున్నారో మనం తెలుసుకోవాలి. తర్వాత మాట్లాడాలి పక్కన వాళ్ళ గురించి. ఇంకోటి జైలు అదేదో చెప్పారు, ఏది వివేకానంద రెడ్డి గారి హత్య. అధికారంలో ఏదైతే మీరే ఉన్నారు సార్. రాజకీయ విమర్శలకు వ్యక్తిగత విమర్శలకు తేడా లేని నీలాంటి తిక్క బుర్రలేని వాళ్ళకు సమాధానం చెప్పడం ఆలోచన కలిగిన వాళ్ళని అంటారు. రాజకీయ విమర్శలకు తేడా తెలియదు, వ్యక్తిగత విమర్శలకు తేడా తెలియదు. ఇంట్లో వాళ్ళని తీసుకొచ్చినా నేను, ఇంట్లో వాళ్ళని రాజకీయ విమర్శలు చేసినా నీకు తలకాయలు లేదనేది అందుకే. మీ వైసీపీ వాళ్ళకు తలకాయలు ఉండవని చెప్పింది అందుకే. నీకు తలకాయలు ఉండవు, బుర్రలు అనేది ఇంత కూడా గుజ్జుండదని చెప్పింది అందుకే. వ్యక్తిగత విమర్శ చేశాను నేను. వాళ్ళ తల్లిని చెల్లిని రాజకీయంగా గెంటేశాడు, దాని కథ పోయి చూసుకొని చెప్పినా. శ్రీజ దగ్గర పోయినావా? ఈ బుర్రలేని మెంటలు దొరికినారు. పోయి సాగుబడి ఆడకుండా పోయి ఆడ పిచ్చాసుపత్రి ఉంది, వైజాగ్ లో ఒకటి పిచ్చాసుపత్రి ఉంది, హైదరాబాద్ లో ఒకటి ఉంది ఎర్రగడ్డ, పోయి ఆడ పోయి చేర్పిస్తా. ఇలాంటి తెక్కోలని తీసుకొచ్చి పెడతారు డిబేట్లలో. వ్యక్తిగత విమర్శకు రాజకీయ విమర్శకు తేడా తెలియని తెంగర సన్నాసులారా. మాట్లాడదాం. వ్యక్తిగత విమర్శకు రాజకీయ విమర్శకు తేడా తెలియని తెంగర సన్నాసులారా. ఆసుపత్రిని చేర్పిస్తా, మెంటల్ ఆసుపత్రిలో రా. తీసుకొచ్చి చేర్పిస్తారా? వ్యక్తిగత విమర్శకు రాజకీయ విమర్శకు తేడా తెలియని సన్నాసి అందరినీ. మీ చెల్లెలు చెప్పింది, జగన్ చెల్లెలు చెప్పింది, పోయి అడుగు. రాజకీయ విమర్శలు చేసింది నేను. మీ జగన్ కొంపలో జరిగే వ్యక్తిగత విమర్శలు తీస్తే సరిపోదు ఈ డిబేట్. సరిపోదు మీకు. మీ అధినేత కొంపలో వ్యక్తిగత విషయాలు తీస్తే బయటికి వ్యక్తిగత విమర్శలు కాదు కదా ఇక్కడ. వ్యక్తిగత విమర్శలు వద్దు, రాజకీయ పరమైనటువంటి అంశాల గురించి మాట్లాడుకుందాం. ఏమండి ప్లీజ్ 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 వివేక్ బాబు గారు కొంచెం ప్లీజ్ కంట్రోల్. ఏమంటే ఒక్క నిమిషం ఆగండి ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. ఓకే ఓకే అన్నీ వద్దు, ఒక్క నిమిషం ఆగండి. వివేక్ బాబు గారు శేఖర్ రెడ్డి గారు ఒక్క నిమిషం ఆగండి. వివేక్ బాబు గారు కొంచెం భాష కూడా ఇంపార్టెంట్ మనకు. ప్లీజ్ 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 వివేక్ బాబు గారు ప్లీజ్ ప్లీజ్ వివేక్ బాబు గారు ఆగండి ప్లీజ్. కొంచెం భాష ఇంపార్టెంట్ అండి ప్లీజ్. వ్యక్తిగత విమర్శలకు రాజకీయ విమర్శలకు తేడా తెలుసుకో ఫస్ట్. నువ్వు ఫస్ట్ తేడా తెలుసుకొని మాట్లాడు, మళ్ళీ నీకు భాష కంట్రోల్ లో మాట్లాడతా నేను. నీకు రాజకీయ విమర్శకు వ్యక్తిగత విమర్శకు తేడా తెలుసుకొని మాట్లాడు. ఒక్క నిమిషం వివేక్ బాబు గారు శేఖర్ రెడ్డి గారు ఆగండి సార్. ఇప్పుడు మీ ఇద్దరు తిట్టుకునే దానికి కాదు కదా మనం డిబేట్ పెట్టుకునేది. ఒక్క నిమిషం ఆగండి ప్లీజ్. ఒక్క నిమిషం ఆగండి, తేడా తెలుసుకో ఫస్ట్. ఒక్క నిమిషం ఆగండి ప్లీజ్. శేఖర్ రెడ్డి గారు వివేక్ బాబు గారు ఆగండి ప్లీజ్. ఒక్క నిమిషం ఆగండి సార్. సబ్జెక్ట్ డిబేట్ అయ్యి వాస్తవాలు జనాలకు తెలియకుండా మీరు తిట్టుకోవడంలో ఉపయోగం లేదు. ఒక్క నిమిషం ఆగండి. ఎవరింట్లో ఏం జరుగుతుంది అనేది ఇప్పుడు ప్రజలకు ఏం అవసరం లేదు. ఒక్క నిమిషం వివేక్ బాబు గారు శేఖర్ రెడ్డి గారు ఒక్క నిమిషం ఆగండి. ఒక్క నిమిషం ఆగండి ప్లీజ్. ఒక్క నిమిషం ఆగండి. అక్షర్ సత్యం గారు పొలిటికల్ అనలిస్ట్, వారు ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. సో అక్షర్ సత్యం గారు ఏంటి ఇప్పుడు 2.0 అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు. కార్యకర్తల కోసం ఈసారి నేను పనిచేయబోతున్నానని చెప్పి కూడా ఆయన చెప్పినటువంటి పరిస్థితి. కానీ ఇక్కడే మనకు డిబేట్లో ఎవరి కాలంలో ఏం జరిగింది అనేటువంటి దాని మీద ఒక రకమైనటువంటి వాదన కూడా జరుగుతుంది. అసలు ఏంటి ఎగ్జాక్ట్గా ఏం జరగబోతుంది అనుకుంటున్నారు? అసలు జగన్మోహన్ రెడ్డికి కాన్ఫిడెన్స్కి వెనకున్నటువంటి ఉద్దేశం ఏమన్నా ఉందనుకోవచ్చా అక్షర్ సత్యం గారు?